విష్ణు గారు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ వేటు న్యూస్ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది సార్, మైక్రోబయోమ్ ఈ పదం ఒకటి నేను విన్నాను యాక్చువల్లీ. మైక్రోబయోమ్ అనేది ఏంటి అసలు? అంటే బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరసెస్. ఫస్ట్ భూమి మీద పుట్టినటువంటి జీవులు ఏమైనా ఉన్నాయంటే ఇవే. సో ఇవన్నిటిని కలిపి మైక్రోబయోమ్ అంటారు. ఓకే. ఈ మైక్రోబయోమ్ అనేది సాయిల్లో ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, సముద్రంలో, దాని తర్వాత గాలిలో, ఈవెన్ మన బాడీలో కూడా ఉంటుంది. ఓకే. మన బాడీలో మెయిన్గా పేగుల్లో ఉంటుంది. దాదాపు 40 ట్రిలియన్ మైక్రోబ్స్ ఉంటాయి మన బాడీలో. రెస్పిరేటరీ సిస్టంలో ఉంటాయి, రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటాయి, కళ్ళల్లో ఉంటాయి, ముక్కులో ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ బాడీలో ఎవ్రీ పార్ట్లో కూడా మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. అది లేకపోతే మన జీవితమే లేదు. మొక్కల్లో అంటే 1 గ్రామ్ సాయిల్లో 10 బిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఎర్త్ ఈజ్ లైక్ ఏ లివింగ్ ఆర్గానిజం. ద గ్లోబ్ ఈజ్ నథింగ్ జస్ట్ గ్లోబ్, ఇట్ ఈస్ ఎ లివింగ్, ఇట్ ఈజ్ ఏ రెస్పిరేటరీ. అంటే ప్రతి క్షణం గాలి పీలుస్తూ వదిలేటటువంటి ఒక మెకానిజం ప్లానెట్. అంటే ఇట్ ఈజ్ ఏ లైవ్ ప్లానెట్. సో ఆ లైవ్తోనే అది ప్లాంట్ మైక్రోబయోమ్ అంటాం, ఎనిమల్ మైక్రోబయోమ్ అంటాం. ఈ మైక్రోబయోమ్తోనే మన జీవితాలన్నీ గడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు సాయిల్లో మైక్రోబయోమ్ ఉంటుంది. సాయిల్ మైక్రోబయోమ్ లేకపోతే ప్లాంట్ అనేది ఉండదు. ప్లాంట్కి న్యూట్రిషన్ కావాలి అంటే సాయిల్ మైక్రోబయోమ్ కావాలి. ఓకే. సో ప్లాంట్లో మైక్రోబయోమ్ ఉంటేనే అది గ్రోత్, తర్వాత దాని ఫంక్షన్స్ అవి చేస్తుంది. దాంట్లో నుంచి మనం తినే దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ మీద దాని తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, సీడ్స్, ఇవన్నీ మనం తింటూ ఉంటాం. ఈ తిన్నవి మన పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మైక్రోబయోమ్ ఏదైతే ఉందో ఈ ఫైబర్ని ప్రీబయాటిక్ అంటాం. ఓకే. దీని మీద అది డైజెస్ట్ చేస్తుంది, మన ఫుడ్ని డైజెస్ట్ చేసి మనకి న్యూట్రియంట్స్ని మన బాడీకి అందిస్తుంది. ఆ మైక్రోబయోమ్ లేకపోతే మనకు జీవితం అంటూ ఏముండదు. ఓకే. ఓకే. సో దీని ఇంపార్టెన్స్ లేకపోతే దీని హెల్త్ని మనం సరిగ్గా ఉంచుకోవాలి అంటే బాడీలో ఎట్లాంటివి చేయాల్సి ఉంటుంది, ఏం చేయాల్సి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అండి. చాలా ఇది అంటే మైక్రోబయోమ్ అనుకున్నాం కదా, కంటైన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగై అండ్ అదర్ లివింగ్ స్మాల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. వీటిని అన్నిటిని కలిపి మైక్రోబయోమ్ అంటాం. సో 40 ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబయోమ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ గట్. అంటే క్రికెట్ బాల్ సైజులో ఉంటుంది ఓకే. ఈ బ్యాక్టీరియా అంతా కలిపితే. సో వాటి యొక్క జీన్స్ కనుక మనం తీస్తే మనకంటే 100 టైమ్స్ జీన్స్ ఎక్కువ ఉంటాయి వాటికి. ఓకే. సో దాదాపు బ్యాక్టీరియానే మనని నడిపిస్తుంది. ఆ బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనం తిన్నటువంటి ఫుడ్ అది డైజెషన్ చేసి న్యూట్రియంట్స్ అందించి దాంట్లో నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని వస్తాయి న్యూట్రియంట్స్. దాని తర్వాత దాంట్లో నుంచి హార్మోన్స్ వస్తాయి, సెరోటోనిన్ అంటాం, డోపమీన్ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్ అనేవి కొన్ని వస్తాయి మనకు. గాబా అంటాం. దాని తర్వాత విటమిన్ కే వస్తుంది, B12 విటమిన్ వస్తుంది, దాని తర్వాత ఫోలిక్ యాసిడ్ అనేటటువంటి విటమిన్ వస్తుంది. ఇవన్నీ కూడా గట్ హెల్త్ని కాపాడుతాయి మనకు. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే 2, 3, 4 కార్బన్లు ఉన్నటువంటి, సో ఎసిటేటు, ప్రొపియోనేటు, బ్యూటరేట్ అనేటటువంటి కెమికల్స్ అవి. ఇవి మన గట్ లైనింగ్ని కాపాడుతాయి. ఓకే. గట్ లైనింగ్ బాగుంటేనే మన ఇమ్యూనిటీ బాగుంటుంది. గట్ లైనింగ్ పాడైందనుకో మనం వేసే ప్రతి ఫుడ్ కూడా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గట్ లైనింగ్ని కాపాడేది ఈ మైక్రోబయోమ్. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్కి పాఠాలు చెప్తుంది ఈ మైక్రోబయోమ్ అనేది. నువ్వు ఏ ఫుడ్ తిన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, టాలరెన్స్ ఎలా ఉండాలి అనేది మన ఇమ్యూన్ సిస్టమ్కి అది నేర్పుతుంది. తర్వాత గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో గట్లో హార్మోన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో సెరోటోనిన్ అండ్ డోపమీన్ అండ్ గాబా అనేవి. ఒకవేళ కనుక 95% ఆఫ్ ది హార్మోన్స్ గట్లో తయారవుతాయి. ఇవి మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉన్నాయో డిసైడ్ చేసేది అవే. మన తెలివితేటల్ని డిసైడ్ చేస్తాయి, మన మూడుని డిసైడ్ చేస్తాయి, మన డ్రైవ్ ఏదైనా సాధించాలనేటటువంటి తపనకు గుర్తు డోపమిన్. డోపమిన్ లేకపోతే మనం ఎవరో ఏం సాధించలేము. సో ఇట్స్ అ ప్లెజర్ హార్మోన్. సో రిస్క్ రివార్డ్ హార్మోన్ అది. మనం ఓ పని చేయగానే ఆనందం వస్తుంది, మనకు ఇంకా పని చేయాలనిపిస్తుంది. దానికి కారణం డోపమిన్. ఈ బ్యాక్టీరియా లేకపోతే డోపమిన్ లేదు. ఓకే. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే సెరోటోనిన్ కావాలి. మనం మూడు బాగుండాలంటే సెరోటోనిన్ కావాలి. సెరోటోనిన్ లేకపోతే డిప్రెస్ అయిపోతాం.
సో ఇవన్నీ కూడా మైక్రోబయోమ్ నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్. ఇవన్నీ కూడా మనకు అన్ని ఆర్గాన్స్లో రెస్పిరేటరీ లైనింగ్ కానివ్వండి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లైనింగ్ కానివ్వండి, మన కంటిలోని కానివ్వండి, మన యూరినరీ ట్రాక్ట్ కానివ్వండి, రిప్రొడక్టివ్ సిస్టంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ యొక్క ఎపిథీలియల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తాయి. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటున్నాము అంటే ఈ మైక్రోబయోమ్ వల్లనే. సో దీన్ని సింబయాటిక్ అంటాం. సో డిస్బయాటిక్స్ అని ఉంటాయి, అంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత అయితే మనం అంత అనారోగ్యంగా ఉంటాం. గుడ్ బ్యాక్టీరియా కావాల్సింది ఫైబరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, సీడ్స్ ఇలాంటివి కావాలా. బ్యాడ్ బ్యాక్టీరియా దేని మీద బతుకుతుంది? షుగర్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, గార్బేజ్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుద్ది అని చెప్పి అదనమాట. సో మన ఇమ్యూనిటీ పాడవుద్ది, మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్కు మూల కారణం ఈ డిస్బయోసిస్, లూజ్ మోషన్స్, దాని తర్వాత ఆటో ఇమ్యూన్ డిజీజెస్, ఇమ్యూనిటీకి సంబంధించిన జబ్బులన్నీ, అలర్జీలు, ఆస్తమాలు, ఇవన్నీ కూడా ఈ డిస్బయోసిస్ వల్ల వస్తాయి అన్నమాట. అండర్స్టూడ్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ జనరేషన్లో అందరూ ఆ బ్యాక్టీరియాని చంపేసుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఎదగకుండా చేసుకుంటున్నారు అని అనొచ్చా? ఖచ్చితంగా. మనం ఈ రోజు ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం కూడా డిస్బయోసిస్కే దారితీస్తాయి. ఓకే. ఇందులో ఒక్క ఫుడ్ కూడా, ఇప్పుడు సలాడ్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ గుడ్ ఫుడ్. సలాడ్స్, ఎనీథింగ్ అండి నియర్ టు ద నేచర్, ప్రకృతి నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మనకు దైవ ప్రసాదంతో సమానం. అలా కాక మనం ఫుడ్ని రకరకాలుగా క్రిమినలైజ్ చేసి, అబ్యూజ్ చేసి, షుగర్ యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేసి, దాన్ని గనక రకరకాల ప్రాసెస్ చేసి, స్టోర్ చేసి ఇవి చేస్తే దాని మీద గుడ్ బ్యాక్టీరియాకి అది పనికిరాదు. దాని మీద బ్యాడ్ బ్యాక్టీరియా మాత్రమే పనిచేస్తుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బ్యాడ్ హార్మోన్స్ని, బ్యాడ్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో తర్వాత మన యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. తద్వారా మనకు ఆటో ఇమ్యూన్ డిజీజెస్, అంటే కీళ్ల నొప్పులు, దాని తర్వాత రకరకాలైనటువంటి అలర్జీలు, ఆస్తమాలు, ఎన్నో, ఇంకా అసలు చెప్పలేం మనం. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ మన బాడీలో ఉన్న సెల్స్ మీదనే అటాక్ చేస్తాయి. ఓకే. ఎందుకంటే లీకీ గట్ సిండ్రోమ్ అంటాం. ఓకే. అంటే గట్లో నుంచి ఆ బ్యారియర్ అనేది డిస్రప్ట్ అయిపోతుంది. ఓకే. డిస్రప్ట్ అయిపోయి మనం తిన్న ఫుడ్ మొత్తం మోర్ ఆర్ లెస్ అన్ప్రాసెస్డ్గా బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ దాట్ లీడ్స్ టు సో మెనీ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. కాబట్టి ఇలాంటివి తగ్గాలంటే మనం గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలి. గుడ్ బ్యాక్టీరియా రావాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్ని అవి ఎంత తగ్గిస్తే అంత మంచిది, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఓకే. ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్, అంటే దాదాపు 3 years లైఫ్లో షుగర్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, కేక్స్ ఇలాంటి ఫుడ్ కాకుండా న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి. ఓకే. అప్పుడు మనం మంచి మైక్రోబయోమ్ని పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాం. ఓకే. లేకపోతే చెడ్డ బ్యాక్టీరియా అంతా ఎంటర్ అయ్యి వాళ్ళకి అప్పటి నుంచి అలర్జీలు, ఆస్తమాలు, ఇంకా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అర్థమైంది సార్.